అధ్యక్ష, ఇప్పుడు చాలా మంది మన బీచ్ ఫెస్టివల్స్ గురించి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరిగే ఫెస్టివల్స్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ ఒక క్యాలెండర్ ఒకటి తయారు చేసాం అధ్యక్ష. త్వరలోనే అందరికీ కూడా అందేలా చేస్తాం. అంటే టూరిజం క్యాలెండర్ ఎలాగంటే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రకమైనటువంటి ఈవెంట్స్ ని కండక్ట్ చేయాలనేటువంటిది. ప్రధానంగా మన డిసెంబర్ నుంచి మనకి బీచ్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడెక్కడ ఏ ఏ రకంగా నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మేము క్యాలెండర్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. దాన్ని అందరికీ తెలియజేసి స్థానికంగా మన నాయకులందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. వారందరికీ ముందుగానే తెలియజెప్పి ఆయా జిల్లాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. రెండోది, పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం కొండవీడి ఫోర్టు, వెన్నముద్ద కృష్ణుడు అవి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవి ఇచ్చి తీరుతామనేటువంటి మాటని దాంతో ఇప్పుడే మాట్లాడుకున్నాం. నేను ఆ జిల్లాకి చెందినటువంటి మనోహర్ గారు మంత్రివర్యులు ఒకసారి వెళ్లి చూసి దాన్ని కూడా విజిట్ చేస్తే మాకు కూడా ఐడియా వస్తుందనేటువంటి ఆలోచన. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అఖిల ప్రియ గారు చెప్పారు, మామూలు ఫుట్ఫాల్ పెంచాలనేటువంటి ఆలోచన. నిజంగా ఇది మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం. 5 సంవత్సరాల పాటు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ దాన్ని ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా ఫుట్బాల్ పెరగడానికి ఏవైతే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేయబడ్డాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభాలను చేసుకునేలాగా రీస్టార్ట్ చేసుకునే విధంగా చేస్తాం. క్యాన్సిల్ అయిన వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి మొదలు పెడతాం. హోటల్స్ ఇచ్చారని చెప్పారు. హోటల్స్ ఇప్పుడు కూడా ఒబరాయ్ గానీ తాజ్ గానీ ఇవన్నీ మళ్ళీ ట్రాక్ మీదకి వస్తున్నాయి. వాళ్ళు వివిధ ప్రాంతాల్లో హోటల్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాట చెబుతున్నామండి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లుగా తోటపల్లి రిజర్వాయరు, దానికి ఛత్తీస్గఢ్ నుంచి కూడా సందర్శకులు వస్తారనేటువంటి మాట చెప్పారు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నారు. దాన్ని కూడా ఒకసారి చూసి తప్పనిసరిగా అక్కడ ఏ రకంగా చేయొచ్చు. ఏది చేసినప్పటికీ అధ్యక్ష, ఇది ప్రభుత్వం దగ్గర నిధులు ఇవాళ ఉండి కాదు, ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా వీటి మీద ఆసక్తి ఉన్నటువంటి పెట్టుబడిదారులను మీరు ఇన్వైట్ చేసి వాళ్ళందరం కలిసి కూర్చుని దీనికి ఎక్కడెక్కడ ఏం చేయాలో, ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడే పాలసీలో చెప్పాను. అలాంటి ప్రాజెక్టులు చేసినప్పుడు పరిశ్రమకి ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పాం. కాబట్టి అవి వారికి చెప్పి అట్రాక్ట్ చేసుకుని తీసుకొస్తే ఇవన్నీ మనం ట్రాక్ మీద తీసుకొద్దాం అధ్యక్ష. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు, శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, వారు గతంలోనే నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నెల్లూరు వెళ్ళినప్పుడు వారు నాకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మైపాడు బీచ్ డెఫినెట్ గా అందరూ కూడా అప్రిషియేట్ చేసేటువంటి బీచ్ అది. దాన్ని అద్భుతంగా తయారు చేయాలి. రేపు చేసే